అది నీ ఫామ్ హౌస్ కి మేము ఎప్పుడు వస్తున్నామో ప్రతిసారి మనం బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అవునాది శివ, నువ్వు వచ్చి డాన్స్ చెయ్యి. కమాన్. చాలా జాలీగా ఉంది. నాకెందుకనో బాగా కాలుతున్నట్టుందేంటి? లడ్డు సింగ్ గారు, మీ వెనకాల నిప్పు అంటుకుంది. త్వరగా త్వరగా. అమ్మ అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ శివ. శివ, త్వరగా రా. చాలా రోజులుగా దొంగలు కోళ్ళని తీసుకెళ్లిపోతున్నారు. ఇదిగో దొంగ ఇక్కడే ఉన్నాడు. ఓ నో, ఈ కోళ్ళని దాటొద్దు. వాడిని పట్టుకోవడానికి ఇంకో మార్గం ఉంటుంది. ఆగండి. ఎవరైనా నన్ను సైకిల్లో కూర్చోబెట్టుకోండి. దొంగతనం చేస్తున్న అంకుల్, మీరు దొంగిలించినవన్నీ తిరిగి ఇచ్చేయండి. ఏ పిల్లోడా, మరి అది అక్కడి నుంచి వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఏయ్! ఏయ్! శివ, నా పేరు శివ. అరే చాలు బాబు, కొట్టడం ఆపు. ఎందుకని ఇప్పుడు మమ్మల్ని ఎలా కొడుతున్నావు? మేం నీ దగ్గర నుంచి ఏమీ దొంగిలించలేదు కదా. మీరు మా కోళ్ళని తీసుకువెళ్లిపోయారు కదూ, మర్యాదగా వాటిని తిరిగి ఇచ్చేయండి. కోడిని వండుకు తినేసామే. ఏంటి, మా కోళ్ళని దొంగతనం చేసి వాటిని తినేశారా? మేము మా కోడిని కొనుక్కుని వచ్చాం. మేమేమి మీ కోడిని దొంగతనం చేయలేదు. అంటే కోళ్ళని ఎవరు తీసుకువెళ్ళుంటారు? శివ, ఇలా చూడు, ఇక్కడ చిరుతపులి కాలు గుర్తులున్నాయి. ఖచ్చితంగా రాత్రి చిరుత వచ్చినట్టుగా ఉంది. 100% ఖచ్చితంగా చేయుతానే. 100%. నాకు జంతువుల కాలగుట్టుని కనిపెట్టడానికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఒక నిమిషం, మీరు ఒకసారి అడుగుజాడల్ని చూడండి. వీటిని చూస్తున్నప్పుడల్లా నాకు ఎవరో 2 కాళ్ళ మీదగా నడిచినట్టు అనిపిస్తోంది. ఒకవేళ అది చిరుత కాలి గుర్తులైతే అక్కడ మొత్తం 4 అడుగులు ఉండాలి కదా. ఇది మృగం అని నాకు అనిపించడం లేదు. ఎవరో కావాలనే దీన్ని నకిలీగా తయారు చేశారు. ఎవరో బాగా ప్లాన్ చేశారు. చిరుత కాలి గుర్తులు వచ్చేలాగా వాళ్ళు షూస్ వేసుకున్నారు. ఇలా ఉండే ఛాన్స్ ఉంది శివ. ఈ రోజు రాత్రి ఏం జరుగుతుందో మనం శ్రద్ధగా గమనిద్దాం శివ. నేనేమంటున్నానంటే ఆదియుడి, మీరిద్దరు కోళ్ళగా మారిపోండి. సరే, మేమిద్దరం కోడిలా మారువేషంలో ఉంటాం. కానీ శివ, నువ్వు మా పక్కనే ఉండు, ఎక్కడికి వెళ్ళిపోకు. నా తలపైన కోడి కూర్చుంది. ఇదిగో నువ్వు పెట్టుకో. ఇది నేను పొడుస్తుంది. వద్దు, నువ్వే పెట్టుకో. నిన్ను పెట్టుకోమంటున్నానా? నువ్వే పెట్టుకో. నువ్వే. వద్దు, నువ్వే పెట్టుకో. కొద్దిసేపు నోరు మూసుకుని ఉంటావా? దాన్ని మనం పట్టుకోవాలి. ఈ కోళ్ళెందుకు ఇంతగా భయపడుతున్నాయి? ఓ నో, నిజమైన చిరుతే వచ్చేసిందే. ఏంటి అది? నిజమైన చీత వచ్చింది. త్వరగా శివాని పిలవాలి. ఆది, యూడి, రన్!
ఎగిరిపో కోళ్ళు ఎగరగలవు ఎగురు అరే ఎందుకు నేను ఎగరలేకపోతున్నాను? నేను ఎగురుతున్నాను, నేను తప్పించుకున్నాను. అరే రే ఈ బాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అరే శివ, అది నువ్వేనా? శివ నన్ను కాపాడాడు. థ్యాంక్ యూ శివ. వెల్కమ్ యూడి. అది నిన్న నీ చోటికి కూడా చిరుత వచ్చిందని విన్నాను. ఈ చిరుతతో ఒకటే తలనొప్పి అయిపోయిందనుకో. నా కోడిని కూడా తీసుకెళ్ళిపోయింది. ఒక్క రాత్రిలో ఎలా 2 చోట్ల దొంగిలించగలదు? చాలా ఎక్కువగా తింటుంది అనుకుంటాను. మీ ప్రదేశానికి వచ్చిందా? సరే రండి, అక్కడ కాలి గుర్తులు ఎలా ఉన్నాయో ఒకసారి వెళ్ళి చూద్దాం. అరే ఇది 2 కాళ్ళున్న చిరుత కాలి గుర్తులు కదా? అయితే ఇది కూడా నకిలీదే. మన ప్రదేశానికి నిజమైంది వచ్చింది. అంటే ఎవరు నకిలీ చిరుతపులిగా వస్తున్నారు. నేనేమంటున్నానంటే ఆదియుడి, మీరిద్దరు కోళ్ళగా మారిపోండి. తెల్లవారబోతోంది. అసలు ఇంతవరకు దొంగ రాలేదేంటి? సరే రండి, మనం వెళ్దాం. మనం వెళ్ళి హాయిగా కాసేపు పడుకుందాం. కోళ్ళని దొంగిలించుకెళ్ళిపోతున్నాడు. దొంగని పట్టుకోండి. అదిగో ఆ ఇంటి నుంచే శబ్దం వస్తోంది. రండి మనం త్వరగా అటు వెళ్ళి చూద్దాం. ఆగండి. ఎంత పెద్ద అడవయ్యా ఇది. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇక్కడేం పాములు లేవుగా? అంటే ఇది నేను పాము దగ్గర పాములు ఉన్నాయా అని అడుగుతున్నాను. ఆగండి ఆగండి. ఏ పిల్లాడా, ఎవరు నువ్వు? పిల్లాడిని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. నన్ను కొట్టద్దు. మీకేం కావాలో చెప్పండి. మా కోడులు ఎక్కడున్నాయి? కోడ్లా? నేను లేవని చెప్పను, ఇందులోనే ఉన్నాయి. కావాలంటే వచ్చి వెతుక్కోండి. ఏంటి మీరు మమ్మల్ని వెతుక్కోమంటున్నారు? నేను ఈ పౌల్ట్రీ ఫామ్ ని ప్రారంభించాను, కానీ నా దగ్గర ఉన్న కోళ్ళన్నిటికీ జబ్బొచ్చింది. అందువల్ల అన్నీ చనిపోయాయి. అందువల్ల నేను నా షూకి చిరుతపులి కాలు ముద్రల్ని ఇనుముతో తయారు చేశాను. కోళ్ళని దొంగతనం చేయటం మొదలు పెట్టాను. సరే, ఎందుకు? నేనేమనుకున్నానంటే కోళ్ళని దొంగతనం చేసి కొత్త పౌల్ట్రీ ఫామ్ ని ప్రారంభిద్దాం అనుకున్నాను. అప్పుడు నేను కొత్తగా కోళ్లు కొనాల్సిన అవసరం లేదు. చిరుత పాదముద్రలను చూసి చిరుతే కోళ్లు తీసుకెళ్తుందని అందరూ అనుకుంటారు కదా, అందుకే ఈ ప్లాన్ చేశాను. అది మీ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ కోడల్ని చూసి తీసుకువెళ్ళమని చెప్పు. అందరూ రండి, అందరూ వచ్చి లైన్లో నిలబడండి. రండి, అది హ్యాండ్స్ అప్ పొజిషన్లో. శివ, సూపర్గా ఒక ఫోటోది. అందరూ పైకి ఇస్తాను రా చేతుల్ని. దాన్ని టీవీకి ఇస్తానులే. అంతేకాకుండా ఫేస్బుక్లో కూడా పెడతాను. పేపర్లో హెడ్లైన్స్ ఎలా ఉంటుందో తెలుసా? కోడి దొంగల్ని పట్టుకున్న వీరుడు పోలీసు లడ్డు సింగ్ అని.